మంత్రని కాకని గోవర్ధన్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అనేక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మంత్రి కాకాని తన నియోజకవర్గంలోని దళితులను, మైనారిటీలపై అరాచకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు చేసిందేమీ లేకపోగా నియోజకవర్గాన్ని దోచుకొని వేలాది కోట్లకు పడగలెత్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టగలనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఎమ్మెల్యే సర్వేపల్లి చరిత్రలో రాలే. మళ్ళీ ఆయన దోచుకునేది మా మీద రివర్స్ మా మీదే చెప్తాడు. అయ్యా నువ్వు పబ్లిక్గా కనుపూరు చెరువు ఎత్తేసావు దారుణంగా అంటే, కాదు నువ్వు ఎత్తేసావు అంటాడు ఆయన. అసలు నీ దగ్గర చట్ట ప్రకారం బతికేదానికే దిక్కులేదు తెలుగుదేశం వాళ్ళకి. నువ్వు మంత్రిగా ఉంటే నీ చెరువులు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఎత్తేస్తారా? దురదృష్టకరం ఇది. నువ్వు అనుభవించక తప్పదు. అనేక కేసుల్లో నువ్వు ముద్దాయివి, కల్తీ మద్యంలో పేదోళ్ళని చంపినోడివి, 4 ఎకరాల 70 సెంట్లు 7 మంది దళితుల భూములు కబ్జా చేసినోడివి వావులేటిపాడులో. ఈరోజు 25 కోట్లు నేను కాపాడా. ఆ దళితులు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించా. ఇక్కడ నువ్వు చంపించిన చనిపోయిన ఉదయగిరి నారాయణ ఏలాడి తీశారు చంపేసి. ఆయన భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించా, భూమి ఇప్పించా, డబ్బులు ఇప్పించా. మేము కాపాడుతున్నాం, నువ్వు వాళ్ళ గొంతులు కోస్తుండవు. ఇంకనైనా లూజ్గా మాట్లాడేది మానేసి డెడికేటెడ్గా చెప్పు. సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులు అనేవాళ్ళు ఆలోచించుకోండి. బీసీలు, ఎస్టీలు ఆయన ఏమేమి దుర్మార్గాలు చేశాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్క మనిషిని చంపేస్తే, 2 ముస్లింలను చంపేస్తే, ఒక ఎస్సీని చంపేస్తే, ఒక గిరిజన్ని పనికి రాకుండా చేస్తే ఇంకా ఏంది ఆయన? ఈ 5 సంవత్సరాలు ఈ మొత్తం ఈ 9